స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై ఇక్కడ బీజేపీ అలాగే బీఆర్ఎస్ వేసినటువంటి అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈరోజు స్పందించారు. దీనిపై తాటికొండ రాజయ్య మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఏమో స్పందిస్తారో ఒకసారి చూద్దాం. నమస్తే సార్. సార్, నిన్న మొన్నటి నుంచి ఒక క్యూరియాసిటీ ఉంది. ఇక్కడ శాసనసభ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఆ క్యూరియాసిటీకి ఈరోజు తెరపడింది, క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపై మీ స్పందన ఏంటి? కడియం శ్రీహరి గారికి స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇవ్వడం అంటే దీని ఒక బ్లాక్ డేగా చూడాలి. ఎందుకంటే అసెంబ్లీ చరిత్రలో ఇంత అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు కేసు ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత, పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉన్నది. ప్రత్యేకంగా ఒక దళిత స్పీకర్గా మరింత కొంత బాధ్యతాయుతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన మొత్తం కూడా మరి రేవంత్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో ఒక కీలు బొమ్మలాగా పనిచేస్తున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఫిరాయింపుకు పాల్పడ్డ 10 మంది ఎమ్మెల్యేలు చిలుక పలుకులు ఎక్కడ రేవంత్ రెడ్డి నేను అభివృద్ధి కోసము సీఎంను కలిసినాం, మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని సిల్క పలుకులు పోయి పలకాలంటే సిల్క పలుకులు పలికిన పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఈ పరిస్థితులలో మరి ఈరోజు ఫిరాయింపు చట్టం ఏదైతే ఉందో ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా వేయాలి, చేయకుండా ఏ పార్టీకి పోయినా కూడా చట్టానికి వ్యతిరేకం అవుద్ది. కానీ ఈరోజు అటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉన్నది. సో పెళ్ళేమో ఒకరితోటి, సంసారమైన ఇంకోరితో చెప్తున్నాం, మళ్ళీ అది సరి అయింది అని చెప్పేసి నేను ఏమైనా సొక్కం పూస అన్నట్టు, సంసారిని అన్నట్టు మాట్లాడే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈరోజు ఎట్లా తిట్టాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే నిస్సిగ్గుగా ఇంత బహిరంగంగా మళ్ళీ నాకు క్లీన్ చిట్ వచ్చిందని జబ్బలు ఎగిరేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే నువ్వు బీఆర్ఎస్ పార్టీనే అయితే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనైతే నువ్వు రా, మేము వందలాదిగా వేలాది కార్యకర్తలతోటి నీకు స్వాగతం పలుకుతాం. ఒక్కవేళ కనుక నేను బీఆర్ఎస్ కాదు నేను కాంగ్రెస్ అనేది ఉంటే మహిళల చీపురు దెబ్బలతో నీకు ఎదురొస్తాను. అయితే ఒకవేళ బ్రహ్మరథం పడతాం, బీఆర్ఎస్ కండువలేస్తాం. లేదా నువ్వు కాంగ్రెస్ కండువేసుకొని గణపురంలో తిరిగితే ఇంతకుముందు సొడిసపల్లిలో కడియం శ్రీ అని అన్నారు, మా ఊరికైతే రాని చీపురు దెబ్బలు తగులుతాయని చెప్పేసి. ఇప్పుడు కూడా మరి ఆ పరిస్థితి అవుతుంది. నువ్వు కాంగ్రెస్ కండు వేసుకుని వస్తే నీకు చీపురు దెబ్బలు తప్పవు. కానీ ఎప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు లేదు మొత్తం బీఆర్ఎస్ తోటి అని చెప్పి అంటున్నారు. తను మాట్లాడినటువంటి గతంలో ఉన్నటువంటి మాటలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సృష్టి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఆ మనిషి అభివృద్ధి కోసం పోయి అక్కడక్కడ రోడ్ల మీద బోర్డులు పెట్టిండు. ఏంటంటే కడియం ఫర్ కమిట్మెంటు, కడియం ఫర్ డెవలప్మెంట్ అని చెప్పేసి. కడియం అంటే కన్నింగు, కడియం అంటే అభివృద్ధి నిరోధకుడు అని చెప్పేసి మేము గతంలో మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కూడా మొత్తం కూడా ఏఐ సృష్టినే. మరి ఏం చేయలే ఇక్కడ, ఇదంతా కూడా ఏఐ సృష్టినే. ఆయన ఓన్లీ మిథ్యా ప్రపంచంలో నడుస్తూ ఉన్నాడు. సమాజం అన్నీ కూడా గమనిస్తూ ఉన్నది. తప్పకుండా ప్రజాస్వామ్యంలో లేదా చట్టం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. తప్పకుండా 100% ఫిరాయింపులకు పాల్పడ్డారు. సో మనకు చట్టము ఏమీ 2/3 ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఒక గ్రూప్గా ఏర్పడితే దాని నుంచి కొంచెం వెసులుబాటు ఉన్నది. వీళ్ళకి అలాంటి వెసులుబాటు లేదు. సో వాళ్ళకు 2/3 మెజారిటీ లేక 25 మంది కనుక ఫిరాయించారంటే వాళ్ళు అన్నట్టు ఈయనకు మంత్రి పదవచ్చు, ఇంకోళ్ళకు ఇంకో మంత్రి పదవచ్చు, ఏదో అయ్యేది ఉండే. కానీ అక్కడ పోతే ఖాళీ సంచి ఏదో అన్నాడు కదా, మొత్తము అక్కడ ఏదో ఏం బిందెలు, లంక బిందెలు అని పోతే ఏం లేదని తెలిపోయింది కదా. సో కాబట్టి వీళ్ళకి కూడా అక్కడ పోతే మాకేదో పదవి వస్తుంది, పైసలు వస్తాయి, పనులు ఇస్తారని పోతే అక్కడ ఏమీ లేదని తేలిపోయింది. కాబట్టి వీళ్ళ కుడిదిలో పడ్డ ఎలుక లెక్క కొట్టుకునే పరిస్థితే కనబడుతున్నది. సో రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా కేసీఆర్ గారి ఆదేశంతో తప్పకుండా చట్టసభల్లో వాళ్ళ అంతు చూస్తాం. తప్పకుండా ముకుల్ రాయ్ అని ఒక ఎమ్మెల్యేకు కలకత్తా కోర్టు తీర్పు అయితే ఇచ్చిందో తప్పకుండా వీళ్ళకు కూడా అనర్హత వేటు తప్పకుండా పడుద్ది. ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళి కూడా తప్పించుకుంటే ప్రజా తీర్పు అయితే ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము తను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నటువంటి క్లీన్ చిట్గానే ఉన్నారు, అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్టు ఉన్నారు. మరి ఈ రోజు నుంచి వెళ్ళి వారి దినచర్య ఎలా ఉండబోతుంది? మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? స్వాగతిస్తారా, లేకపోతే మరి కడియం శ్రీహరి గారిని మీ పార్టీ కార్యకలాపాల్లో చూస్తారా? గతంలో కూడా మాట్లాడారు, కానీ మళ్ళీ ఎక్కడ
ఎక్కడ కార్యకలాపాలు కనిపించలేదు. కాగా బీఆర్ఎస్ కండువా కూడా వేసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ తీర్పు తర్వాత ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఒకవేళ కనుక మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ కనుక ఆయనకు నైతిక విలువలు ఉండేది ఉంటాయి, ఆయనకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటాయి, ఆయనకు రాజ్యాంగం మీద గౌరవం ఉండి ఆయన ఇప్పటివరకు రిజర్వేషన్ దానివల్లే ఈయన పొందిన పదవులన్నీ దానివల్లే అనుకున్నప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ కండువ కప్పుకొనే గన్పూర్కి రావాలి, మేము స్వాగతిస్తాం. సో తప్పకుండా బీఆర్ఎస్ కేసీఆర్ ఇచ్చే ఆదేశానుగుణంగా రేపు అసెంబ్లీ జరగబోతూ ఉంది. ఏదైతే మొదటి రోజులలో నువ్వు మాట్లాడినావు 6 గ్యారెంటీలకు ఇన్ని పైసలు అవుతాయి, 420 హామీలకు ఇన్ని పైసలు అవుతాయి, నీ దగ్గర పైసలే లేవు, బిల్లుల కేటాయింపు అంశాల వారిగా కేటాయించలేదని మాట్లాడినావు కదా, రేపు అసెంబ్లీలో నువ్వు మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ లీడర్గా ఏ బాధ్యతలు నీకు అప్పచెప్తే ఆ సబ్జెక్టు మీద నువ్వు మాట్లాడు. అంతేగాని ఏదో అంటారు కదా మొత్తం అవకాశవాదంగా మరి ఇక్కడేమో ఈ పార్టీ అక్కడేమో ఆ పార్టీ అని చెప్తే ఎవరు కూడా నమ్మరు. సో తప్పకుండా మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ నాయకత్వంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా అలివిగాని హామీలు ఇచ్చి ఈరోజు మరి ప్రజలను మభ్యపెట్టి 760 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమై, దాదాపు 168 మంది ఆటో డ్రైవర్లకు కారణమై, 100-110 వరకు విద్యార్థులు చనిపోతే దేని మీద ఇప్పటివరకు స్పందించలే. అదేవిధంగా దేవాదులకు ఒక పైస తీసుకురాలి, 1 ఎకరం ల్యాండ్ ఎక్వైర్ చేయలే, 1 ఎకరాకు అదనంగా నీళ్ళు తీసుకురాలి. ఎందుకు నువ్వు పార్టీ మారినవు? ఒకవేళ మారితే ఇవన్నిటి మీద మారేది ఉంటే అటు తీసుకురన్నారా, లేదు అంటే ఇటు ముఖాన అలివిగాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ని తిట్టడానికి ప్రతిపక్షంలో కలిసి పనిచేయాల్సిందిగా డిమాండ్ చేస్తాను. ఇప్పుడు ఇంకో మరొక విషయం, ఈరోజు తీర్పులో ప్రధాన అంశం ఒకటి చర్చకు వచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కూడా ఒక్కటి కూడా తగ్గలేదు. అయినప్పటికీ కూడా నేను ఎట్లా పోతున్నారన్నటువంటి ఆత్మవిమర్శ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేసుకోవాలన్నటువంటి విషయం కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి? సో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వము 2 సంవత్సరాలకే సభ్యత్వం సమయం అయిపోయింది, మళ్ళీ సభ్యత్వం తీసుకోలే. సో కాబట్టి అందుకనే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉండే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉండే, అది కూడా ఇప్పుడు లేదు. కాబట్టి ఆయన నో మోర్ ఇన్ బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానికి ఆయన ఇప్పుడు సభ్యుడు కాడు నిజం చెప్పాలంటే. సో ఓన్లీ బయట మాట్లాడిన మాటలు, అది నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరాను, అభివృద్ధి కోసమే పోయాను, దీపాదాస్ మున్సి వచ్చి నన్ను ఆహ్వానించింది, రేవంత్ సమక్షంలోనే చేరిన, ఇవన్నీ కూడా మొత్తము రాహుల్ గాంధీ మిగతా వాళ్ళందరినీ అధినాయకులు అందరినీ కలిసి బిడ్డను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి ఆమె కోసం ప్రచారం చేసి, అరే నీకు గట్స్ ఉండాలి కదా, దమ్ము ఉండాలి చెప్పుకోవడానికి. నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయిన అభివృద్ధి కోసం ఇగో రాజీనామా చేస్తున్నా, నాకు ఓటేయండి నేను అభివృద్ధి చేస్తానే దమ్ము ఉండాలి కదా. అది లేకుండా అది ఆడిది కాదు మొగడు కానీ లేక ఏం భాష అది, అరే నేను అడిపోతే అది ఇడిపోతే ఇదే అని మాట్లాడడం ఏంది? పెళ్ళేమో ఒక బీఆర్ఎస్ పార్టీతోటి, కాపురమేమో కాంగ్రెస్ తోటి, మళ్ళీ నేను సుధపూస అంటే ఎవరైనా నమ్మేటట్టు ఉంటుందా ముచ్చట? సో కాబట్టి ఇదంతా కూడా అదే పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటే నన్ను ఎవరు చూస్తలేరు అన్నట్టు ఉంటుంది. కానీ సభ్య సమాజం నిన్ను మొత్తం అన్ని వర్గాల ప్రజలు నిన్ను చూస్తున్నారు. తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టే సమయం దగ్గర పడ్డది. రేపు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉండనున్నటువంటి నేపథ్యంలో ఒక సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మరి ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారు నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉండబోతున్నాయా? ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ ఎట్లా చూడబోతున్నారు? సుప్రీంకోర్టు ఎప్పుడైనా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది 100%. ఇక రాసి పెట్టుకోవాలి. ఆఖరి ఇప్పుడు ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించి సామాజిక న్యాయం కోసం ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించడానికి ఏ రకమైతే ఒక తీర్పు ఇచ్చిందో బీఆర్ గవాయ్ ఇచ్చాడో, అదే బీఆర్ గవాయ్ ముందే చెప్పడం జరిగింది. ఇది వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పినాక ఇప్పటివరకు కాలయాపన చేసుకుంటా స్పీకర్ గారు ఇక్కడ దాకా గుంజుకొచ్చిండు. సో తప్పకుండా అది సుప్రీంకోర్టు కాదు హైకోర్టు దగ్గరనే వాళ్ళకి బహిష్కరణ వేటుపడే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇంకా అక్కడ తప్పించుకుంటాం అంటే ప్రజా కోర్టు నుండి మాత్రం తప్పించుకోలేరు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటివరకు ఇక్కడ గతంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అక్కడ పరిస్థితులను బట్టి తన అవసరాల కోసమే మాట్లాడుతున్నారు తప్ప రాజ్యాంగం మీద కూడా ఎక్కడ తనకు ఒక గౌరవం లేదన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కాకుండా రేపు సుప్రీంకోర్టులోనైనా ఖచ్చితంగా బీఆర్ గవాయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని రేపు తీర్పు వెలువడబోతుందన్నటువంటి విషయాన్ని చెప్తూనే ఒకవేళ అక్కడ తప్పించుకున్నా ప్రజాకోర్టులో మాత్రం ఖచ్చితంగా తప్పించుకోలేరన్నటువంటి ధీమా మాత్రం తాటికొండ రాజయ్య వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.